టు మై ఛానల్ మైనితో మాటలు అండ్ ఫ్రెష్ న్యూ వ్లాగ్. టైం వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 5 అవుతుంది. సో లైట్ పోకముందే ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇంట్రో వీడియో కోసం షూట్ స్టార్ట్ చేశాను. సో దీనికంటే ముందు నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ షూట్ చేశాను, ఏవేవైతే రీసెంట్ పర్చేజెస్ ఉన్నాయో. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి అవన్నీ ఫస్ట్ చెక్ చేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈరోజు ఈవినింగ్ ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేశానంటే, సమ్మర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు లైక్ ఈ స్ప్రింగ్ సీజన్ ఏదైతే ఉందో మార్చ్ ఏప్రిల్ ఆ టైంలోనే మనం ప్రాపర్గా ఏదైనా ప్లాంటేషన్స్ చేసుకోవాలనుకుంటే అది స్టార్ట్ చేసేయాలి. ఫ్రూట్స్ కానీ లైక్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఫ్లవర్స్ వాట్స్ ఎవర్ మీకు ఏదైనా గార్డెనింగ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసాము, బట్ అది అవ్వలేదు. సో డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ మేము అది చేయలేకపోయాము. సో ఈసారి మేము కొంచెం కాంపాక్ట్గా స్టార్ట్ చేద్దాము. ఒకవేళ వర్కౌట్ అయితే దెన్ గార్డెన్లో కొంచెం స్పేస్ తీసుకొని అక్కడ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకని మొన్న లిడిల్లో గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్టాండ్ టైప్ దొరికింది. నేను మీకు అది నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. సో అది యూస్ చేసి కొన్ని కొత్తిమీర, పుదీనా అలా హర్బ్స్ ఏవైనా పెడదాం. యాక్చువల్గా మనం ఇండియాలో గ్రో చేసేవి ఏవైతే ఉంటాయో కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ మన టెంపరేచర్కి బాగానే పెరుగుతాయి. బట్ ఇక్కడ ఐర్లాండ్ కోల్డ్ వెదర్కి అవి పెరగాలంటే ఇంట్లో పెట్టచ్చు, బట్ ఇంట్లో మౌల్స్ అవన్నీ ఇష్యూస్ వస్తాయి. సో బయట పెట్టాలంటే వాటికి హీటింగ్ కావాలన్నమాట. సో ప్రాపర్గా లైట్తో హీటింగ్ సెటప్ చేయాలి. దానికోసమని మేము కొన్ని స్టఫ్ తీసుకొచ్చాము, లైక్ డిమ్మర్, లైట్ డిమ్మర్ అండ్ యూఎస్బీస్ అవన్నీ తీసుకొచ్చాము. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఈరోజు ఆ సెటప్ చేస్తాము. సో అది మీకు చూద్దామని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో లెట్స్ సీ హౌ మై ఈవినింగ్ గోస్. సో ఇదన్నమాట మనం క్రియేట్ చేసిన హాల్ మెస్. ఇప్పుడు ఇదంతా మొత్తం సార్ట్ అవుట్ చేసి దెన్ వీ నీడ్ టు గో. సో ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళి కాస్త హెయిర్ ఆయిలింగ్ చేసుకొని హెడ్ బాత్ చేయాలి. ఆ తర్వాత ఈవినింగ్ వర్క్ అంతా స్టార్ట్ చేసుకోవాలి, బికాజ్ రేపు నాకు ఆఫీస్ ఉంది. సో యా, నా హెయిర్ ఆయిల్ రొటీన్ అదంతా మీకు ఆల్రెడీ చూపించాను, బట్ దాంట్లో లైట్గా కొంచెం చేంజ్ చేశాను. అందులో ఏమేమి మిక్స్ చేస్తాను ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో యా, అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ K18 ఏదైతే నేను హాల్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను, మాలిక్యులర్ రిపేర్ బాండింగ్ అని చెప్పేసి. ఇది కూడా నేను ఫస్ట్ టైం ఈరోజు ట్రై చేస్తున్నాను. సో రివ్యూ నేను ఒక 4-5 యూజెస్ చేసిన తర్వాతే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. రివ్యూస్ మాత్రం హై ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా కొంచెం వాచిపోయింది. లెట్స్ సీ ఎలా ఉంటుందో ఏంటో. యా, కమింగ్ బ్యాక్ టు హెయిర్ ఆయిలింగ్. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, ఎందుకంటే అది కొత్త నైట్ సూట్ కదా, ఎక్కడ ఆయిల్ అంటేస్తుందా అని. యా, సో ఏంటి ఇక్కడ వాచింది అనుకుంటున్నారు, ఏం లేదు, చాక్లెట్ తింటున్నాను. సో డోంట్ మైండ్. ఇది నేను తయారు చేసుకున్న ఆయిల్, కోకోనట్ ఆయిల్. సో దీని ఇంగ్రీడియంట్స్ కావాలంటే నేను పైన ఐబార్లో ఇచ్చేస్తాను. సో దీన్ని నేను ఫస్ట్ కొంచెం హీట్ చేస్తాను, లైక్ గోరువెచ్చగా చేస్తాను. అది కూడా ఓవెన్లో పెట్టేస్తాను. సో ఇందులో ఏమేమి మిక్స్ చేస్తాను అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. యూజువల్గా ఆయిల్స్ ఆర్ హెల్దీ ఫర్ హెయిర్. సో నేను ఎప్పుడూ యూస్ చేసేది ఏంటి అంటే ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్. ఈ 3 మిక్స్ చేస్తాను. ఇది ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ బేస్డ్ ఉంది కాబట్టి ఈ 3 మిక్స్ చేస్తాను. యూజువల్గా అయితే ఆలివ్ ఆయిల్కి ఒక సర్టెన్ హీట్ టెంపరేచర్ ఉంటుంది, అది దాటితే అందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎప్పుడు ఆలివ్ ఆయిల్ని హీట్ చేయకుండా కోకోనట్ ఆయిల్ మాత్రమే హీట్ చేసి దాంట్లో ఈ ఆయిల్స్ అన్నీ మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా అది లూక్వామ్ అవుతుంది కదా. సో ఆ ఆయిల్ తీసుకొని మంచిగా హెయిర్కి స్ప్రెడ్ చేస్తాను. అండ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకోవడం అదంతా బ్లఫ్ అండి, అసలు నమ్మకండి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour లేదా ఒక హాఫ్ డే పెట్టుకుంటాను. పెట్టుకొని హ్యాపీగా హెడ్ బాత్ చేసేస్తాను. ఆయిలింగ్ ఎంత ఈజీయో అంత టిపికల్ కూడా, ఎందుకంటే మీరు దాన్ని ఎక్కువసేపు హెడ్ మీద ఉంచుకుంటే బెనిఫిట్స్ కంటే మీకు లాసే ఎక్కువ ఉంది. ఎందుకంటే గాల్లో ఉన్న డస్ట్ కానీ మీ పిల్లో కేస్ మీద ఉన్న డస్ట్ అదంతా స్కాల్ప్కి పట్టేసుకుంటుంది. సో అలా ఎప్పుడూ చేయకండి. ఓవర్ నైట్ పెట్టుకునే వాళ్ళు ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ యూజ్ హార్డ్లీ 1 to 3 hours ఇన్ అ డే చాలు.
శాండ్విచ్, ఆలూ శాండ్విచ్. ఈ రెసిపీ నేను ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు అనుకుంటా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పక్కా పోస్ట్ చేస్తాను. సో స్నాక్ అనమాట ఇది, ఒక శాండ్విచ్ అండ్ గరం గరం చాయ్. హెడ్ బాత్ కూడా చేసేసాను. K18 ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉందో నేను రివ్యూ చెప్తాను వాడాక. టైం 6 అయింది, అప్పుడే మేము లైట్స్ వేసుకొని వీడియో చేసుకోవాల్సి వస్తుంది. అదే అనమాట ప్రాబ్లం ఇక్కడ. వీడియో క్లారిటీ కావాలంటే మొత్తం వీడియో డే లైటింగ్లోనే షూట్ చేయాలి, విచ్ ఇస్ బిఫోర్ 4 or 5 అన్నట్టు. సో అది మ్యాటర్. సో ఇదే మేము తెచ్చిన ప్లాంట్ స్టాండ్ అనమాట. దీంట్లో సామాన్లు ఉన్నాయి, ఇవి తీసేయాలి. యా, బట్ ఎస్, ఇలా పొడవుగా ఉంటుంది. ఇది డివైడర్స్, మనం ఇది తీసేసుకోవచ్చు. నేను చూపిస్తాను, 1 సెకండ్. ఇది ఇలా తీసేసుకొని ఇందులో మట్టి నింపేసి యూ కెన్ ప్లాంట్ ఇట్. ఇది ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. మనం ఎలా అయినా పెట్టి మడ్ అవన్నీ ఫిల్ చేయాలి. సో దీంట్లో మేము ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాము అంటే, ఇది మా హస్బెండ్ క్రియేటివిటీ. సో ఇందాక ఆ ప్లాంటర్ స్టాండ్ చూపించాను కదా, ఆ ప్లాంటర్ స్టాండ్కి ఇలా పెద్ద లిడ్ వస్తుంది. సో నేను మార్నింగ్ వీడియోలో చెప్పినట్టు హీట్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే, ఇలా ఎల్ఈడి స్ట్రిప్స్ దొరుకుతాయి. ఇలా ఎల్ఈడి స్ట్రిప్స్ మనకి టెమూలో దొరికిపోతాయి, ఆర్ అమెజాన్లో ఎక్కడైనా దొరికిపోతాయి. సో ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ తీసుకొని ఇలా కేసెస్ దొరుకుతాయి. ఇది కూడా మేము టెమూ నుంచి తీసుకొచ్చాము. ఇలా కేసెస్ దొరుకుతాయి, దానికి ఇలా లిడ్స్లా దొరుకుతాయి. సో ఎల్ఈడి స్ట్రిప్ దీని మధ్యలో పెట్టేసి ఇలా కేస్ని షట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది ఇలా మూసేయాలి. ఇలా మూసేస్తే మనకి ఇలా అవుతుంది. సో ఇలా ఈ 2 కేసెస్ రెడీ చేసాము. రెడీ చేసి ఆ ఇందాక చూపించిన మూతలో స్టిక్ చేసేస్తాము. దీనికి పవర్ సోర్స్ కోసం ఏం చేసామంటే, దానికి పవర్ సోర్స్ కోసము ఒక ఛార్జర్ పెట్టేసాము. ఇది పాత మిషన్ ఎపిలేటరో లేదా ఏదో పాత మిషన్ది ఛార్జర్ ఉండే. సో దాన్ని కొంచెం మోడిఫై చేసి దీనికి ఇలా కనెక్ట్ చేశారనమాట. సో దీనికి ఎప్పుడు కంటిన్యూస్ పవర్ సోర్స్ ఉండాలి. సో ఇప్పుడు ఈ లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కంటిన్యూస్గా పెడితే హీట్ ఎక్కువైపోతుంది అండ్ మొక్కలు చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి 2 ఆప్షన్స్ చూస్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి ఫోటో సెల్ అండ్ ఇంకోటి వచ్చేసి మాన్యువల్గా డిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఫోటో సెల్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ సెన్సార్ లైటే. బయట చీకటి ఉంటే ఇది ఆటోమేటిక్గా లైట్ ఆన్ చేస్తుంది, అండ్ బయట వెళ్తుంటే ఇది ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫోటో సెల్, ఇది కూడా టెములో నుంచే తీసుకున్నాము. అండ్ సెకండ్ డిమ్మర్ చెప్పాను కదా, ఇదేంటి అని అంటే మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎంత పవర్ కావాలి, లైక్ తక్కువ లైటింగ్ కావాలా, ఎక్కువ లైటింగ్ కావాలా. లైటింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ అగైన్ హీట్ అనమాట. సో హీట్ ఎక్కువ కావాలంటే దీన్ని తక్కువ చేయాలి. హీట్ ఎక్కువ కావాలంటే దీన్ని ఎక్కువ చేయాలి, అండ్ హీట్ తక్కువ కావాలంటే తక్కువ చేయాలి. సో దిస్ ఇస్ మాన్యువల్ అండ్ దిస్ ఇస్ ఫోటో సెల్. సో ఇదంతా థియరీ మాత్రమే. ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఇందాక థియరీ క్లాస్ అయిపోయింది కదా, ఇది ప్రాక్టికల్ క్లాస్. సో ఇది వచ్చేసి ఫోటో సెల్, డిమ్మర్, 2 కనెక్షన్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు లైట్ ఆన్ ఉంది కాబట్టి ఇది వెలగట్లేదు. ఒకసారి లైట్ ఆఫ్ చేసి ఇది పనిచేస్తుందో లేదో చూద్దాము. సో అది చీకటి రాగానే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి లైట్ ఆన్ చేస్తుంది. సో ఇలా లైట్ ఆన్ అయ్యాక ఈ డిమ్మర్ని మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని. ఇఫ్ యూ సీ, నేను తక్కువ చేస్తే తక్కువ అయిపోతుంది, అండ్ ఇఫ్ ఐ ఆన్ ఇట్ ఆన్ అవుతుంది. సో ఇది మనము ఎంత కావాలి అని మనం సెట్ చేసుకుంటే ఈ ఫోటో సెల్ అనేది మనకి బయట లైట్ని డిటెక్ట్ చేసి ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. అది మన ప్రాక్టికల్ క్లాస్. యాక్చువల్గా ఇక్కడ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా అసలు గార్డెనింగ్ విషయంలో అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకంటే ఆయన కొంచెం బెటర్, ఎందుకంటే నాకంటే ముందు ఐర్లాండ్కి వచ్చారు కాబట్టి కాస్త ట్రయాన్స్ చేశారు. మనకి ఇండియాలో అస్సలు మట్టి, ఈ హార్వెస్టింగ్ ఏంటో అసలు ఇదేంటో కూడా మనకు ఐడియా లేదు. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో మేము ఏది కూడా పెద్ద దానికి వెళ్ళాలి అని అనుకోలేదు. సో వీ వాంటెడ్ టు స్టార్ట్ విత్ బేసిక్స్ లైక్ పుదీనా, కొరియాండర్, కొత్తిమీర ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటితో స్టార్ట్ చేద్దాము. ఇన్ కేస్ అది సక్సెస్ అయితే ఈ మధ్య కొత్తగా పెద్ద
ఏమంటారు వాటిని, ఒక 10 టైప్స్ వస్తున్నాయి కదా గ్రీన్ హౌసెస్ అని చెప్పేసి. సో అది పెట్టేసి దాంట్లో మేము వెజిటేబుల్స్ గ్రో చేద్దాము అని ఒక పెద్ద ప్లానే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చాలామంది ఐర్లాండ్లో సోరకాయలు అలాంటివి కూడా పెంచుతున్నారు. సో ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి మమ్మల్ని మీరు అందరూ సపోర్ట్ చేసి ఆశీర్వదించండి. సో ఫస్ట్ ఈ బుడి అడుగులతో ఈ చిన్న చిన్నవి అయితే స్టార్ట్ చేసాము. ఇందులో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు హార్వెస్టింగ్లో కానీ గార్డెనింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తే పక్కా చెప్పండి. ఈ సాయిల్ ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ అనుకుంటా తెచ్చిందే ఉంది. సో మా గార్డెన్లో కూడా గడ్డి అవన్నీ పెడతాం కదా, చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటికి ఎవ్రీ ఇయర్ సాయిల్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఫర్టిలైజర్ యాడ్ చేసింది అవన్నీ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఆ సాయిల్ ఆల్రెడీ ఉంటే అదే మేము ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో చెప్పినట్టు వంటింటి చిట్కాలతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ధనియాలతో స్టార్ట్ చేశాను. సో అంటారు కదా ధనియాలు దంచి వేస్తే బాగా వస్తాయి అని చెప్పేసి, నేను ఎక్కడో విన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో అది దంచేసి ఫస్ట్ అయితే అది వేస్తున్నాను. అన్నీ వేసాక ఇక్కడ ఇంకొక బాక్స్ ఏదో మిగిలింది, లైక్ ఒక పాట్ మిగిలింది. ఏం వేయాలో అర్థం కాక లెమన్ గ్రాస్ ఒకటి ఉండే, టీ మీద వేసుకుంటాం అనమాట అప్పుడప్పుడు. సో అదొకటి ఉంటే ఓకే లెట్సీ అది వస్తుందేమో అని చెప్పేసి అది కూడా పెట్టాము. సో ఇంట్లో ఉన్న పాట్స్తోని మొత్తం మడ్ నింపేసి అన్నీ నింపేసాము. ఇక్కడ మెంతులు కూడా వేసేసాను. నాకు తెలిసింది ఏంటి అని అంటే, అన్నిటికంటే మెంతులు తొందరగా గ్రో అవుతాయంట. యాక్చువల్లీ అయ్యాయి కూడా. ఈ వీక్ సూపర్ బిజీ ఉండడం వల్ల కొంచెం వీడియో లేట్గా ఎడిట్ చేస్తున్నాను. సో ఇప్పటికీ నేను గ్రోత్ చూస్తున్నాను కదా. పుదీనా వాజ్ గుడ్ అండ్ మెంతం కూర కూడా బాగానే వచ్చింది. కొరియాండర్ ఇవన్నీ అయితే ఇంకా అసలు ఎక్కడ కూడా స్టార్ట్ కూడా అవ్వలేదు, అది వస్తాయో లేదో కూడా తెలీదు. సో ఇది వచ్చేసి మేము ఇండోర్ ప్లాంటింగ్. సో దీంతో పాటు అవుట్డోర్ మా గార్డెన్లో కూడా కొన్ని ఫ్లవర్స్, ట్రీస్ అవన్నీ పెట్టాము. మేబీ నేను అది నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ చేయకండి. ఇది ఒక ప్లాంట్ మేము ఐకియాలో తీసుకొచ్చాము. నా షార్ట్స్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మా బుద్ధ కోసం అని. సో అది కూడా చేంజ్ చేయాలి అంటే ఎక్కడో కాస్త భయం వేసింది పెరుగుతుందో లేదో అని. సో ఫస్ట్ దాంట్లో ఫ్రెష్ సాయిల్ వేసి అయితే పాట్లో పెట్టేసాము. ఇన్ కేస్ అది బాగా గ్రో అయితే అప్పుడు దాన్ని షిఫ్ట్ చేద్దామని చెప్పేసి. సో అలా ఉన్న పాట్స్ అన్నిట్లో ఏది వదలకుండా పెట్టేసాము. ఏది కూడా బయట నుంచి తీసుకురాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అవర్ కిచెన్. ఇది వేసిన తర్వాత కూడా వి వర్ లైక్ కన్ఫ్యూజ్డ్. లైక్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సో బయట పెడదామా లేదా ఇప్పుడు లైట్ సోర్స్ పెడదామా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. సో వాట్స్ ఎవర్ ఫస్ట్ లైట్ సోర్స్తో అయితే స్టార్ట్ చేద్దాము. ఇన్ కేస్ ఎండ అంత బాగా అప్ టు ఎక్స్టెంట్ వస్తే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెడదాము అని అనుకున్నాము. సో వి స్టార్టెడ్ ఇట్ ఫస్ట్. ఎక్స్ట్రా పాట్స్ కనిపిస్తే అవి కూడా తీసుకొని స్టార్ట్ చేసేసాము. ఫైనల్గా వాటర్ అయితే ఇక్కడ పెట్టేసి ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అన్నట్టు కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇది మేము కష్టపడి చేసిన ఫస్ట్ డిఐవై హోమ్ గార్డెనింగ్ అనమాట. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మీరు నా నెక్స్ట్ బ్లాగ్లో పెద్ద గ్రీన్ హౌసే చూడొచ్చు. చూద్దాం. చూసారుగా, ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మా డిన్నర్ కూడా అయిపోయింది. దిస్ ఈజ్ హౌ మై ఈవినింగ్ వెంట్. అయిపోయింది, మొత్తం వర్క్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. సో రేపు ఆఫీస్ ఉంది, ఐ షుడ్ గో స్లీప్ సూన్ అలా అనమాట. సో యా, వీడియోస్ చూస్తూ ఉండండి. నా ట్రీస్ ఎలా పెరుగుతున్నాయి, ఏంటి అప్డేట్స్, నేను నేర్చుకున్న లెసన్స్ అన్నీ నేను పక్కా పోస్ట్ చేస్తాను. సో నా వీడియోస్ మీకు పెట్టగానే రావాలంటే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి గుడి గంటని టంగుమని కొట్టేయండి, టింగుమని వచ్చేస్తుంది. So yeah, that's it for this video. Hope you all liked it. Please do like, share, comment and subscribe. At the same time, spread positivity and spread love. Tata bye bye. See you soon.